హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ది సీక్రెట్ సిరీస్లోని మ్యాజిక్ అనే ఈ బుక్. ఆథర్ రోండా బర్న్. ఈ బుక్ని నేను ఇదివరకే చదివాను. మళ్ళీ ఈ బుక్ని చదవాలని అనుకున్నప్పుడు మీతో కలిసి ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది. అందుకోసమే నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. నా లైఫ్ని చాలా మ్యాజికల్గా టర్న్ చేసిన బుక్ ఇది. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే అనుకుంటున్నాను. మీరు నాతో పాటు రోజు ఈ మ్యాజిక్ ప్రాక్టీస్లో పాల్గొనండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీరు ఇంకెవరి లైఫ్లో అయినా మ్యాజిక్ నింపాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఈ బుక్ కొనుక్కొని నాతో పాటు చదువుతూ ఈ వీడియో వినాలనుకుంటే ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు బుక్లోకి వెళ్ళిపోదాం. ఆథర్ అంటున్నారు, మీకు మ్యాజిక్పై నమ్మకం ఉందా అని. అలాగే అంటున్నారు, మ్యాజిక్పై నమ్మకం లేని వారికి అది వారి జీవితంలో ఎప్పుడూ తటస్థపడదు అని. అంటే ఎవరైతే మ్యాజిక్ని నమ్ముతారో వాళ్ళ లైఫ్లోనే మ్యాజిక్ జరుగుతుంది, అంతేకాని మ్యాజిక్పై నమ్మకం లేని వారి లైఫ్లో ఎప్పటికీ మ్యాజిక్ జరగదు అని. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ బాల్యంలో ఎలా గడిచిందో. అలాగే ప్రతిరోజు మీకు ఏ విషయాన్ని చూసినా ఎంత ఆశ్చర్యమో, ఈ లోకమంతా ఎంత అద్భుతంగా కనిపించేదో. మనందరం కూడా మన బాల్యంలో అంతా బాగుందని, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహానికి సాహసానికి దారి తీస్తుందని, మన ఆనందానికి అడ్డుకట్టలు ఎవరూ వేయలేరని అనుకుంటాం. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ కష్టాలు, సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అలాగే వాటితో పాటు పెరిగే బాధ్యతలు, మన బాల్యపు కమ్మని ఆలోచనలన్నీ మనకు భ్రమలుగా అనిపించడం మొదలవుతుంది. అప్పుడు మనం చిన్నపిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనం చిన్నప్పటి కొన్ని క్షణాలనైనా మళ్ళీ గుర్తు చేసుకోవచ్చని. మనం పెద్దవాళ్ళం అయ్యాక పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. ఒకప్పుడు జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలం అని మనం అనుకున్నదే నిజం అని చెప్తున్నారు ఆథర్. ఎంత నిజం అంటే మీ ఉనికి ఎంత నిజమో అది అంత నిజం. మీరు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. ఆ అద్భుతాన్ని మన జీవితంలోకి మళ్ళీ ఎలా ఆహ్వానించాలో, మన కళల్ని మనం ఎలా సాకారం చేసుకోవాలో తెలిసినట్లయితే చాలా ఆశ్చర్యపోతాం. జీవితంలో ఉండే మ్యాజిక్ని ఎందుకు విడిచిపెట్టేశామా అని. మీరు ఎంతో కాలంగా కలలు కన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అది అలా సాధ్యం కావడానికి ఏ ఏ శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్య సీమలోనే జరుగుతాయి. అదే ఒక గొప్ప సంభ్రమాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఈ వయసులో తిరిగి ఆ ఇంద్రజాలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు అంటున్నారు ఆథర్. ప్రతిరోజు చిన్నపిల్లల ఆ విస్మయానందాన్ని అనుభవించాలని ఉందా? అయితే అద్భుతంలోకి అడుగు పెట్టండి అంటున్నారు. బహిర్గతమైన ఒక అద్భుత సత్యం. ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో వారు మరింత ఎక్కువగా పొందుతారు. ఎవరి దగ్గరైతే ఉండదో వారు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఈ సెంటెన్స్ మీకు ఎలా అర్థమైంది? ఎలా అంటే, ఎవరి దగ్గరైతే సిరి సంపదలు ఎక్కువగా ఉంటాయో, డబ్బు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మరింత ఎక్కువ పొందుతారు. అలాగే బీదవాళ్ళు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఇదే రకంగా కదా మనం అర్థం చేసుకుంది. కానీ అది కాదు అంటున్నారు. ఈ బుక్ మొత్తం ఒక మ్యాజిక్ వర్డ్ మీద నడుస్తుంది. ఆ మ్యాజిక్ వర్డ్ని యాడ్ చేసి ఈ సెంటెన్స్ చదివినట్లయితే మనకి ఈ బుక్ అర్థం ఏంటో పూర్తిగా తెలుస్తుంది. ఇంతకాలంగా మనతో దాగుడు మూతలాడి ఇప్పుడు మనకి సాక్షాత్కరించిన ఆ అద్భుతమైన పదమే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ పైనే ఈ బుక్ మొత్తం నడుస్తుంది. ఈ గ్రాటిట్యూడ్తోనే మన జీవితం మ్యాజిక్ నిండుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన సెంటెన్స్కి ఈ మ్యాజికల్ వర్డ్ని యాడ్ చేసి చదువుదాం ఎలా ఉంటుందో. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఎక్కువ ఉంటుందో వాళ్ళు అధిక ఫలాలను పొందుతారు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత అసలు ఉండదో వారి దగ్గర ఉన్న కాస్త సంపద కూడా మాయమైపోతుంది. చూసారా ఇందాకటి సెంటెన్స్కి దీనికి డిఫరెన్స్. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు మరింత ఎక్కువ పొందుతారు. కృతజ్ఞత లేని వాళ్ళు వారి దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. మన భావాలకు, అనుభూతులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మన భావాలు, అనుభూతులు కూడా ఒక శక్తి లాంటివే. అంటే మన ఆలోచనలు కూడా శక్తి ఉంటుంది అని చెప్తున్నారు. అందుచేత మనం ఏం తలుచుకున్నా, ఏం భావించినా ఆ భావాలు, అనుభూతులు అన్నీ మనల్ని తిరిగి ఆకర్షిస్తాయి. యూనివర్సల్ లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏది ఆలోచిస్తామో
అదే మనల్ని ఆకర్షిస్తుంది, అదే మనకి తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెగిటివ్ ఆలోచిస్తే మనకి నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ జరుగుతుంది. అది ఎలాగంటే మనం రెగ్యులర్గా వాడే కొన్ని మాటలు ఇక్కడ చెప్తున్నారు ఆథర్, చూద్దాం. నా ఉద్యోగం నాకు నచ్చడం లేదు, నా దగ్గర సరిపడనంత డబ్బు లేదు, నాకు సరైన భాగస్వామి దొరకలేదు, నేను నా బిల్లులన్నీ కట్టలేకపోతున్నాను, నాకేదో జరుగుతోంది, వారు నన్ను మెచ్చుకోవడం లేదు, నా తల్లిదండ్రులతో నాకు పొసగడం లేదు, నా పిల్లలు నాకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు, నా జీవితం అంతా గందరగోళంగా తయారైంది, నా దాంపత్య జీవితం కూడా చిక్కుల్లో పడింది. ఇట్లా మీరు అనుకున్నారనుకోండి, మీరు నిజంగా అటువంటి అనుభవాలనే ఆకర్షిస్తారు, అవే మీకు తటస్థపడతాయి. మనం ఇలా నెగిటివ్గా థింక్ చేస్తున్న కొద్దీ మనకు మళ్ళీ ఇవే ఎక్స్పీరియన్స్లు రిపీట్ అవుతాయి అని చెప్తున్నారు. కానీ మీరు నిజంగా జీవితానికి ఎందుకు కృతజ్ఞులుగా ఉన్నారో ఆ విషయాలు, మనం వేటి పట్ల అయితే గ్రాటిట్యూడ్ చూపిస్తామో ఆ విషయాలు మనం ఇలా అనుకోవాలి. ఉదాహరణకి చెప్తున్నారు, నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబం నాకు ఎప్పుడూ అండగా నిలుస్తుంది, ఈ సెలవులు బాగా గడిపాను, నాకు ఈసారి చాలా ఎక్కువ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది, ఈసారి మా అబ్బాయితో వారాంతాన్ని బాగా గడిపాను. అట్లా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు అటువంటి అనుభవాలే కలుగుతాయి. అయస్కాంతం లోహాన్ని ఎట్లా ఆకర్షిస్తుందో అట్లాగే మీ కృతజ్ఞత భావం కూడా మంచి విషయాలను ఆకర్షిస్తుంది. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం. మీలో కృతజ్ఞత ఇనుమడించిన కొద్దీ మీరు మరిన్ని మంచి విషయాలను ఆకర్షిస్తారు. చుట్టూ తిరిగేవి మళ్ళీ మన దగ్గరికే వస్తాయి. ఏ విత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటాము, మీరిచ్చిందే మీకు దక్కుతుంది. ఇలాంటి నానుడులన్నీ వింటూనే ఉంటాం కదా, ఇవన్నిటికీ కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఆథర్ అంటున్నారు, మనుషులకు కృతజ్ఞతా భావం లేకపోతే జీవితం ఎలా ఉంటుందో, ఏమేం సంభవిస్తాయో చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ. నాకు నిజంగా కృతజ్ఞత భావం ఉందా అని 6 సంవత్సరాల క్రితం ఎవరైనా అడిగి ఉంటే నేను ఇలా చెప్పేదాన్ని, నాకు ఖచ్చితంగా కృతజ్ఞత భావం ఉంది. ఎవరైనా నాకు బహుమతి ఇస్తే వెంటనే థ్యాంక్ యూ అని చెప్తాను. నాకు కోసం తలుపు తెరిచినా సరే నేను థ్యాంక్స్ చెప్తాను. నిజానికి నేను కృతజ్ఞత భావం కల వ్యక్తిని కాను. నిజమైన కృతజ్ఞత భావం అంటే ఏమిటో నాకు తెలియదు. ప్రతిదానికి మొక్కుబడిగా థ్యాంక్ యూ అంటే అది మనలో నిజంగా కృతజ్ఞతా భావం ఉన్నట్టు కాదు. కృతజ్ఞత అంటే ఏమిటో నిజంగా తెలియనప్పుడు నేను జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. కృతజ్ఞత భావం అంటే తెలియకముందు ఆథర్ తన లైఫ్ ఎలా ఉందో చెప్తున్నారు కదా. చాలా అప్పులలో మునిగి ఉండేవాళ్ళట. అవి నెల నెలకు పెరిగిపోతూ ఉండేవి. ఆథర్ చాలా కష్టపడి పనిచేసేవారట. అయినా కానీ ఆర్థిక పరిస్థితి ఏమీ మెరుగుపడలేదట. బాధ్యతలతో ఎంతో మానసిక ఒత్తిడి కలిగేది. నా సంబంధ బాంధవ్యాలు కూడా ఒక లోలకంలా ఊగేవి. ఎందుకంటే నా దగ్గర ఎవరికి ఇచ్చేంత టైం ఉండేది కాదు. అంటే తన ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోయేవారట. వాటి వల్ల రిలేషన్షిప్స్ కూడా అంత ఏం బాగుండేవి కాదు. ఆథర్ ఇంకేమంటున్నారంటే, తను ఫిజికల్గా హెల్తీగానే ఉన్నప్పటికీ సీజనల్ వ్యాధులు, జలుబు లాంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉండేవారట. అలాగే సాయంత్రం అయ్యేసరికి చాలా అలసిపోయి కుప్పకూలిపోయేవారట. ఫ్రెండ్స్తో వీకెండ్స్లో బయట ఎంజాయ్ చేసినప్పుడు మాత్రం తనకి చాలా సంతోషం కలిగేదట. కానీ అందుకోసం ఖర్చు చేసిన డబ్బు తిరిగి సంపాదించుకోవడానికి సరైన పని ఉండేది కాదట. దానివల్ల మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చేదట. ఇంకో మాట ఏం చెప్తున్నారంటే ఆథర్, నేను జీవించడం లేదు, కేవలం బ్రతికి ఉన్నానంతే. చూడండి, జీవించడం, బ్రతికుండడం 2 పర్యాయ పదాలే, కానీ ఆథర్ వాటిని ఎంత మంచిగా వివరించారో చూడండి. నేను జీవించడం లేదు, కేవలం బ్రతికున్నానంతే. ప్రతి నెల జీతం అందుకున్నప్పుడు నా సమస్య తీరితే పెక్కు సమస్యలు తలెత్తేవి. ఒక సమస్య తీరినట్టయితే వెంటనే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి పడేవట. అప్పుడే నా జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది. నేను నా జీవితాన్ని గురించిన ఒక రహస్యాన్ని కనిపెట్టాను. దాని ఫలితంగా కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకొని దాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. అందువలన నా జీవితమే మారిపోయింది. ఈ జీవితంలోని ప్రతి అంశము మారిపోయింది. నేను కృతజ్ఞతా భావాన్ని ఎంత ఎక్కువ ఆచరణలో పెడితే అంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. నా జీవితం నిజంగా ఒక అద్భుతంగా మారిపోయింది. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి తన లైఫ్ చాలా చేంజ్ అయిందట. నా జీవితంలో మొదటిసారి రుణాల నుండి విముక్తమయ్యాను. తర్వాత నేను సంకల్పించిన పనులకు సరిపడా డబ్బు నాకు అందుతూ వచ్చింది. నా మానవ సంబంధాలు మెరుగయ్యాయి. ఆరోగ్యము, శక్తి కూడా అనూహ్యంగా పెరిగాయి. 20లో కన్నా ఇప్పుడే ఉత్సాహంగా ఉన్నాను అనిపిస్తుంది. నాకు ఇతరులతో ఉన్న సంబంధాలు మెరుగయ్యాయి. నా ఫ్యామిలీతో కూడా నేను క్వాలిటీ టైం గడుపుతున్నాను.
అంత క్రితం ఎన్నో ఏళ్ళుగా ఉన్న జీవితాన్ని గత కొద్ది నెలలుగా నా జీవితాన్ని చాలా తేడా వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎప్పుడూ ఊహించనంత ఆనందంగా ఉన్నాను. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాను. కృతజ్ఞతా భావం నన్ను మార్చింది. నా జీవితమే అద్భుతంగా మారిపోయింది. చూసారా, ఆవిడ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదివరకు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఆమె జీవితం మారిపోయిందట. మీ జీవితంలోకి కూడా ఆ మ్యాజిక్ని ఆహ్వానించండి. మీరు ఎవరైనా కానీ, మీరు ఎక్కడున్నా కానీ, మీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ కృతజ్ఞత భావం అనే మ్యాజిక్ మీలో ఉంటే మీ జీవితం అంతా మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా ఉందా? ఆథర్ మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు చెప్పండి, మీ జీవితంలో కృతజ్ఞతా భావాన్ని ఎంతవరకు అభ్యాసం చేశారు? మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఒకసారి చూడండి. ఇక్కడ కొన్ని విషయాల గురించి ఆథర్ మనల్ని అడుగుతున్నారు. అవి మన జీవితంలో ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటి గురించి ఒకసారి మీ లైఫ్లో ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి. ఇప్పుడు వీటిలో మీకు ఏవి పుష్కలంగా ఉన్నాయో, అంటే ఏ విషయాల్లో మీకు అబాండెన్స్ ఉందో అవి ఆ విషయాల పట్ల మీరు కృతజ్ఞతగా ఉన్నారని అర్థం. ఏ విషయాల్లో అయితే మీకు లోటు ఉందో ఆ విషయంలో మీరు కృతజ్ఞత చూపడం లేదన్నమాట. అంటే ఇప్పుడు మనం కృతజ్ఞత గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా. కృతజ్ఞత రాహిత్యం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. అన్నీ ఏదో మనకి హక్కు ఉన్నట్లు పొందుతున్నామే కానీ తిరిగి ఏది ఇవ్వడం లేదని అర్థం. ఇట్లా పొందడం అంటే మన నుంచి మనం అనుకోకుండా అన్నీ తీసేసుకుంటున్నామన్నమాట. మీరు మీ జీవితంలో అనేకసార్లు మీకు దక్కిన వాటికి కృతజ్ఞత చెప్పుకొని ఉంటారు. కానీ ఇప్పుడు కృతజ్ఞత చేసే అద్భుతాలను, అది మీ జీవితంలో తెచ్చే గుణాత్మకమైన మార్పును అనుభవించాలంటే మీరు తప్పకుండా మీలోన కృతజ్ఞత భావాన్ని నింపుకోవాలి. అది మీ జీవన విధానం కావాలి. అంటే మనం కృతజ్ఞత భావాలతో ఉండాలి. అది మన లైఫ్ స్టైల్ అయిపోవాలన్నమాట. మనం ఏదో మొక్కుబడిగా థ్యాంక్ యూ అని చెప్పకుండా గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్ స్టైల్ అయిపోవాలి. మహిమలు సాధించాలంటే మంత్రాలు ఉచ్చరించాలంటాయి పురాణ గ్రంథాలు. కృతజ్ఞతతో మహిమలు సాధించడం కూడా అటువంటిదే. అంటే మనకి ఏదైనా మ్యాజిక్ జరగాలంటే ఒక మంత్రం ఉంటుంది కదా, మామూలుగా ఓం భీం బిష్ అని, అబ్రకదాబ్రా అలా మన లైఫ్లో మ్యాజిక్ జరగాలంటే మనం ఉచ్చరించాల్సిన మంత్రం ఏంటి? థ్యాంక్ యూ. ఈ 2 అక్షరాల మంత్రం మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో చెప్తారు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి. ఏదో మొక్కుబడిగా కాకుండా హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ. ఎవరికి థ్యాంక్ యూ చెప్పినా, ఏ విషయానికి థ్యాంక్ యూ చెప్పినా హార్ట్ఫుల్గా చెప్పాలి అంటున్నారు. మీరు ఎంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తారో అంత కృతజ్ఞత నిజంగానే మీ మనసులో ఉంటుంది. ఎంత హార్ట్ఫుల్గా అయితే చెప్తామో అంత గ్రాటిట్యూడ్ మన మనసులో ఉంటుంది. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు మీకు అందుతాయి. అంతేగా, ఎక్కువ గ్రాటిట్యూడ్ ఉంటే ఎక్కువ రిజల్ట్. కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చేయడం ఎంత సులువో తెలిసే కొద్దీ అది మీ జీవితంలో తెచ్చే మార్పు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు పాత మార్గాలలోకి అస్సలు వెళ్ళరు. మీరు కొంచెం కృతజ్ఞత అభ్యాసం చేస్తే మీ జీవితమే మారిపోతుంది. అదే మీరు ప్రతిరోజు మరింతగా అభ్యాసం చేస్తే మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. మీరు ఎన్నడూ ఊహించనంతగా మారిపోతుంది. ఈ పుస్తక మహిమ, ఈ బుక్ గురించి చెప్తున్నారు ఆథర్. ఇందులో 28 అభ్యాసాలు ఉన్నాయి. అంటే 28 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది. అది మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుగా మార్చుకోవడానికి, మీ చిన్న కోరికలు, పెద్ద కలలు సాకారం చేసుకోవడానికి కృతజ్ఞత అనే మ్యాజిక్ ఎట్లా ఉపయోగపడుతుందో చెబుతాయి. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు కూడా మనకు ఒక ప్రాక్టీస్ ఇచ్చారు ఆథర్. అది ఇప్పుడు మనం చేద్దాం. దానికోసం మీరు ఒక నోట్బుక్, పెన్ను తీసుకొచ్చుకోండి. ఇలాగ మనకు ప్రతిరోజు కూడా ఒక నోట్బుక్, పెన్ను మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బుక్ని మనం పర్సనల్ డైరీ లాగా ఉంచుకోవాలన్నమాట. ప్రతిరోజు అందులోనే మనం మ్యాజిక్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అందరూ నోట్బుక్, పెన్ను తెచ్చుకోండి. ఇప్పుడు మీ స్వప్నాలు ఏమిటి, మీ డ్రీమ్స్ ఏంటి అని అడుగుతున్నారు ఆథర్. ఒక నోట్బుక్ తీసుకొని మీరు మీ డ్రీమ్స్ ఏంటో రాసుకోండి. అది ఎలా రాస్తారంటే, మీకు ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి ఉద్యోగం అంటే
మనం ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటాం, ఉద్యోగం మీన్స్ ఉద్యోగం, బిజినెస్, హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఇంకా మెరుగ్గా ఏం చేయాలనుకుంటున్నారు, అట్లా ప్రతిదీ రాసుకోండి. ఎంత స్పష్టంగా రాయాలంటే ఎలాంటి కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారు, ఆ ఉద్యోగాన్ని గురించి మీ భావాలేంటి, ఎన్ని గంటలు పనిచేయాలనుకుంటున్నారు, ఏ ఊర్లో పని చేయాలనుకుంటున్నారు, ఎంత జీతం కావాలనుకుంటున్నారు మొదలైన విషయాల గురించి ఆలోచించండి. ఈ విషయాలు కూలంకషంగా ఆలోచించి వివరంగా రాసి పెట్టుకోండి. అలా మొత్తం క్లియర్గా మీరేం కావాలనుకుంటున్నారు, ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అదంతా కూడా క్లియర్గా రాసి పెట్టుకోండి. తర్వాత డబ్బు, మీకు ఎంత డబ్బు కావాలి అంటే సడన్గా ఒక ఫిగర్ రాయలేకపోవచ్చు, దేనికి ఎంత అనేది రాసుకోండి. ఇప్పుడు ఉద్యోగం దగ్గర ఒక పారాగ్రాఫ్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు డబ్బు అని పెట్టి మీరు ఒక పర్టికులర్ ఫిగర్ రాసుకోవచ్చు, లేదంటే అలా రాయలేకపోతే ఇలా రాసుకోండి. ఇప్పుడు మీ పిల్లల చదువు కోసం డబ్బు ఇంత కావాలి అనుకోండి, దానికి ఎలా అంటే ఏ స్కూల్లో చేర్చాలనుకుంటున్నారు, అక్కడ చేరిస్తే ఫీజు ఎంత, బుక్స్ ఎంత, ట్రాన్స్పోర్ట్కి ఎంత, ఫుడ్ ఎంత, ఇలా అన్నీ ప్రతిదానికి ఇంత, అట్లా ఒక రౌండ్ ఫిగర్ అట్లా రాసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలి, దేనికి కావాలి. ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ప్లేస్ వదిలేసుకోండి. ఇప్పుడు ట్రావెలింగ్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏమేమి చూడాలనుకుంటున్నారు, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్, అన్నీ ఎలాంటి బౌండరీస్ లేవు. ఎంత ఊహల్లోకి ఎంత వస్తే అంత, మనకు ఏ ఆలోచన ఉంటే అంత. మరి చిన్నపిల్లలకి ఇస్తే ఈ టాస్క్ ఎలా రాసుకుంటారు, అలా రాసుకోండి. మీ జీవిత భాగస్వామి అంటే పెళ్ళి కాని వాళ్ళైతే ఎలాంటి జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారు, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళైతే మీ జీవిత భాగస్వామి మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా రాసుకోండి. ఎందుకంటే ఇది క్లియర్గా ఉంటేనే కదా మన యూనివర్స్ మనకి ఇస్తుంది. మన కళల పట్ల మనం క్లియర్గా ఉండాలి, క్లారిటీగా రాసుకోండి అన్నీ. ఆరోగ్యం ఎలా ఉండాలనుకుంటున్నారు అంటే మీకు ఇప్పటికేమైనా క్రానిక్ డిసీజెస్ అయినా సరే అవి తగ్గిపోయినట్టు అలా రాసుకోండి. మీ హెల్త్ ఎలా ఉండాలనుకుంటున్నారు, లేదంటే మీకు ఒక రోల్ మోడల్ ఉంటే అలా ఎలా అయినా రాసుకోవచ్చు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు మీ లైఫ్లో, అది కూడా రాసుకోండి. ఇలా మీ జీవితానికి ఉన్న కళల జాబితా మొత్తం రాసుకోండి. మామూలుగా దీనికి లిమిటెడ్గా ఇంతే అలే ఏం లేదు, తగ్గేదేలే అన్నట్టుగా రాసుకోండి. ఎంతవరకు వస్తే అంతవరకు, మీ కళలు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు అన్నీ రాసుకోండి. అపూర్వమైన అద్భుతమైన ఆ సాధన యాత్రకి సిద్ధమైనట్లే. ఇంకా మనకి రేపటి నుండి ఒక్కొక్క ఎక్సర్సైజ్ రోజు ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుంది. ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. రేపటి వీడియో కోసం కూడా మళ్ళీ బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి. ఇంకా మనం ఎన్నో మ్యాజిక్ ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 28 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరం కలిసి మనం మ్యాజిక్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.